సహా అన్ని బ్యాంక్ అకౌంట్లోనే పడుతున్నాయి డబ్బులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అవి కూడా. బల్క్ అమౌంట్ మీకు కనబడితే అప్పుడు దానికి వాళ్ళ రీచ్ తగ్గిపోయినట్టు కదా, అంటే ఆదాయం ఇంత అనేది కనబడుతుంది కదా. ఎక్కడ ఎందుకు మీకు ఒక దోశ బండి, పునుగుల బండి, టీ స్టాలు వీళ్ళు కూడా ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెడుతున్నారు. దాంట్లో ఒక టీ స్టాల్ వ్యక్తికి రోజుకి ఒక 500 టీలకు తక్కువ అమ్మడు కదా మినిమం. 500 ఇంటూ 10 రూపాయలు వేసుకోండి, 5,000 రూపాయలు అవుతుంది కదా. అతను 5,000 రూపాయలు చెప్పున ఏడాదికి ఎంత అయింది, ఇదే నెలకి 1,50,000 రూపాయలు అవుతుంది. దాంట్లో అతను ఈ టీ పొడి, పాలు, ఆ మెయింటెనెన్స్ ఇవన్నిటి దాని నుంచి చెల్లిస్తాడా? చెల్లించడు. ఈ వీటిట్లో నుంచి చెల్లిస్తాడు, ఇది క్యాష్ చేతిలో ఇచ్చేటటువంటి డబ్బుల నుంచి. అప్పుడు అట్లీస్ట్ 1,00,000 రూపాయలు అతని ఆదాయం, అట్లీస్ట్ 50,000 ఆదాయం కనబడుతుంది. 50,000కి తక్కువ ఆదాయం కనబడుతుంది. అంటే ఇక్కడ క్యాష్ తీసుకునేవాడికి ఒక లెక్క ఉంటుంది, 2 రకాలు ఉంటాయి. ఎక్కువగా క్యూఆర్ కోడ్నే స్కాన్ చేస్తున్నారు చాలా మంది. అంటే అలాగే అతను మొన్న అదే కదా యూపీలో పానీపూరి బండి అతను 40 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే ఏడాదికి. జిఎస్టీ అధికారులు ఆయన ఇంటికి మరి అదే ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళు కోర్టుకు వెళ్ళిన వర్కౌట్ కాదు కదా, ఇదిగో నీ ఆదాయం ఇదిగో అని చెప్తారు, ప్రూఫ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆపేస్తారు. ఈ ఆపేసినటువంటి దాన్ని ఆ మొక్క చెప్పలేరు. చెప్పారనుకోండి ఎవరైనా నవ్వుతారు, ఏమైనా టీ అమ్ముకునేవాడికి కూడా నువ్వు ఇవ్వవా అనేసి. కానీ అతని ఆదాయం ఇక్కడ కనబడుతుంది.